నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అంశాన్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత విధ్వంసం రాష్ట్రంలో జరిగిందో మనం చూసాం. పెట్టుబడులు కానీ, అలాగే పెట్టుబడులు రాక ప్రజలు మైగ్రేట్ అవుతూ, అంటే వలసలు వెళ్ళిపోతూ, నిరుద్యోగిత, పెట్టుబడులు వచ్చినటువంటి పెద్ద కంపెనీలను కూడా తరిమేసే పరిస్థితి. అంటే అమర్రాజా బ్యాటరీ లాంటి వాటిని, లేకపోతే కియా లాంటి గొప్ప గొప్ప పరిశ్రమలని మాజీ ఎంపీ వైసీపీ గోరంట్ల మాధవ్ ఇలాంటి వ్యక్తులు కూడా నాకు కమిషన్ కావాలని బెదిరించి చాలా దుర్మార్గంగా వ్యవహరించి ఒక రకంగా బీహార్ను మించి అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా ఒక చెంబల్లో ఇలాగా రాష్ట్రం మొత్తాన్ని చేయాలనుకుని నడుంబించినటువంటి నేపథ్యంలో ఓడిపోయాక కూడా రప్ప 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటితే 2029లో దారుణంగా మేము చంపేస్తాం ప్రత్యర్థులని, టీడీపీ జనసేన నేతలను చంపేస్తాం, కార్యకర్తలను చంపేస్తాం అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ముసి నవ్వులు నవ్వుతూ తప్పే ఉంది అందులో, ఏందమ్మా ఎక్కడది, ఏ జాతర, గంగమ్మ జాతర అంటే తెలుసు తనకి ఇంటర్నేషనల్ గా, అంటే వాళ్ళ క్యాడర్లో ఒక క్రిమినల్ సైకాలజీని డెవలప్ చేసే ప్రక్రియలో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. గెలిచిన కూటమి వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు స్తబ్దుగా ఉన్నారు. మేము చాలా దుష్ట పరిపాలన చేశాం, దుర్మార్గాలు చేశాం, మా మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో అని. డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశాక కూటమి ప్రభుత్వం ఇక బయటకు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు నేతలు, కార్యకర్తలు అందరూ. అందులో భాగంగానే తాజాగా పేరు నాని కూడా చాలా గొప్ప గొప్ప శుద్ధపూస సూక్తులు మాట్లాడాడు. అతని మాటలు విన్న తర్వాత నేను దానికి స్పందిస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఏం చెప్పాడు? అమరావతిని చంపేస్తున్నాడు అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా. ఇవాళ నిజంగా అమరావతిని చంపేది ఎవరు? చంద్రబాబు నాయుడే అమరావతిని చంపేస్తున్నాడు. ఎలా చంపేస్తున్నాడు? ఇవాళ అమరావతి రైతులు అంటున్నారు, భూములు ఇచ్చిన వాళ్ళు. చంద్రబాబే దగాకోరు. జగన్మోహన్ రెడ్డి ఉన్నదేదో కడుపులో విషయాన్ని చెప్పాడు, తన ఆలోచనని చెప్పాడు. వచ్చిన ప్రతి సాఫ్ట్వేర్ కంపెనీని వైజాగ్ తీసుకెళ్లి పెడుతున్నాడు. ఇక్కడంట అసెంబ్లీ ఉంటదంట, ఉద్యోగస్తులు ఆఫీసులు ఉంటాయంట, కోర్టు ఉండదంట, చంద్రబాబు ఇల్లు ఉంటదంట. అది విన్నారుగా. అంటే ప్రాంతాల మధ్య విద్వేషాన్ని, గతంలో 3 రాజధానులు అంటూ ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సాక్షాత్తు దేవాలయం లాంటి అసెంబ్లీలో 3 రాజధానులు ఉంటాయి అని చెప్పి మాట్లాడాడు. అంతకుముందు అమరావతి రాజధాని, ఇదిగో నేను ఇల్లు కూడా కట్టుకుంటున్నాను అని తాడేపల్లి నివాసం కట్టుకొని ప్రజలను మోసం చేశాడు. ఇప్పుడు ఈ పేరు నాని లాంటి వ్యక్తుల్ని పొలో అంటూ బయటికి తోలి మీడియా మైకుల ముందు ఇష్టానుసారంగా, అంటే ప్రజల్లో వర్గ విభేదాలు, అలాగే కులాలు, మతాలు, తర్వాత ప్రాంతాల మధ్య ఇప్పుడు అంటున్నారు వైజాగ్ని అభివృద్ధి చేస్తున్నారు, అమరావతిని నట్టేట ముంచుతున్నారు. అసలు ఏదైనా ఉంటే కడుపులోది బయటకి ఓపెన్ గా మాట్లాడే ఒక సచ్చీలుడు, సత్య హరిశ్చంద్రుడు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఆయనే మంచోడు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు అని ఈయన శుద్ధపోస కబుర్లు చెప్పడం ఎంతవరకు సబబు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని డెవలప్ చేశాడా? రోడ్లు తవ్వుకుంది ఎవరు మరి? తార్ రోడ్లు బాగేస్తే ఆ తార్ రోడ్లు కూడా తవ్వుకొని అమ్ముకుంది ఎవరు మరి? అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, ఫర్నిచర్ మొత్తం కూడా దోచుకుంది ఎవరు? ఇది అమరావతి కాదు, కమరావతి అని ఒక సామాజిక వర్గం మీద పడి ఏడ్చి చచ్చింది ఎవరు? అలాగే దళితులు చాలా మంది ఉన్నారు. ఆ రైతుల్లో దళితులను కొట్టి, అంటే దళితులను ఉపయోగించుకొని, నందిగం సురేష్ లాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకొని దళితులను చాలా ఇబ్బందులు పెట్టి వాళ్ళ మీదనే SC/ST అట్రాసిటీ కేసులు పెట్టిన దుర్మార్గులు ఎవరు? నీ నాయకుడు మీరు కాదా? ఈరోజు పేరు నాని ఈ విధంగా శుద్ధపూస మాటలు మాట్లాడుతుంటే చాలా ఆవేదనగా, బాధాకరంగా ఉంది నాకు. ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి, ఆయన కడుపులో ఉన్నట్టుగా బయటకు చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తో ప్రజలు చూశారు. 151 సీట్లు వచ్చాయని చెప్పేసి అసెంబ్లీని ఒక రచ్చ చేసి, అసెంబ్లీకి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసి, రోజా లాంటి వాళ్ళు, కొడాల నాని లాంటి వాళ్ళు, నీలాంటి పేరు నాని లాంటి వాళ్ళు, పేరు నాని నీకే చెప్తున్నా, ఈ విధంగా రెచ్చిపోయి ఇష్టానుసారంగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా రావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రానికి ఏంటి మిగిలేదు? ఇప్పటికే మొత్తం ల్యాండ్, శాండ్ మొత్తం దోచేసుకున్నారు. రావణ కాస్ట్లా చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఇంకా వచ్చి మీరు ఏం సాధించాలని? రుద్ర బాబు, వీళ్ళు అసలు వస్తే మా జీవితాలు సర్వనాశనం అయిపోతాయని చెప్పి 151 నుంచి 11 సీట్లకు పరిమితం అయినా గానీ ఇంకా మళ్ళా చేస్తామంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ఇంకా మొత్తం అమరావతి ప్రజల్లో ఈయన భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రైతులు, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళ ఉసిరే తగిలింది మీకు. ఆ విధంగా
వాళ్ళు ఎంత బాధపడ్డారు, అమరావతి రైతులు ఎంత వేదన అనుభవించారు, వాళ్ళ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయించారు, మహిళలను ఎంత నీచంగా మాట్లాడారు. ఇంత దుర్మార్గం చేసి అమరావతి మీద ముసలి కన్నీరు కలుస్తున్నావా పేరునని? అంటే పేరునని మంచిగా మాట్లాడుతున్నావు, అంటే మంచిగంటే మంచి భాష కాదు, ఏదో ఒక విధంగా వాగే టాలెంట్ నీ దగ్గర ఉంది. ఆ వాగుణ్ణి లోక కళ్యాణం కోసం వాడితే బాగుంటుంది. ఏ నాయకుడైనా ప్రజల విచ్ఛిన్నం కోసం, ప్రజల మధ్య విద్వేషాల కోసం వాడితే చాలా అసహ్యంగా ఉంటుంది అనమాట. అయితే ఈ పేరునని అమరావతి ప్రజల మీద కురిపించేటువంటి ఈ కపట ప్రేమ, అంటే వైజాగ్ని ఏదో అభివృద్ధి చేస్తున్నారంటుండు. వైజాగ్ అభివృద్ధి జరగాలి, అమరావతి అభివృద్ధి జరగాలి, రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడతా ఉంటే సహించలేక వాళ్ళ మీద రోజు అవాకులు చవాకులు ఏదో ఒకటి, సాక్షి మీడియా ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతకుముందు పేరునని నువ్వు బియ్యం దొంగ కాదా, గోడౌన్లో బియ్యం పబ్లిక్ సర్వీస్ చేసేటువంటిది, మరి రేషన్ బియ్యం ఎవరై అమ్ముకుంది? తెలివిగా పాపం మీ సతీమణి పేరు పెట్టి ఆవిడ్ని బదనాం చేసే ప్రయత్నం చేశావు. కూటమి ప్రభుత్వం నిజంగా మంచి ప్రభుత్వం కాబట్టి చాలా పారదర్శకంగా మహిళని కూడా నువ్వే చెప్పావు. చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి వాళ్ళు, మా ఆవిడ మెయిన్ గా మా ఆవిడ పేరు మీద ఈ లావాదేవీలు జరిపాను కాబట్టి అరే ఆడ మనిషి ఎందుకు పాపం అని చెప్పేసి చాలా సహృదయంతో చంద్రబాబు నాయుడు గారు నాకు మంచి చేశాడని చెప్పావు అదే నోటితోటి. ఇప్పుడు మళ్ళా ఆ మంచితనాన్ని అలుసుగా లోకుగా చేసుకొని ఈ విధంగా మళ్ళీ మాట్లాడడం ఏంటి? అంటే నిన్ను లీగల్ గా చెక్కాలా? అంటే చెక్కాలంటే నా ఉద్దేశం చర్యలు తీసుకోవాలా అని అర్థం. అంటే నిజంగా కొంతమందికి ప్రజల్లో ఉన్నటువంటి మెయిన్ అభిప్రాయం ఏంటంటే వల్లభనేని వంశీ ట్రీట్మెంట్ కొంతమందికి పడితే గానీ ఈ వైసీపీ నేతల్లో బుద్ధి రాదు అనేటువంటి భావన అయితే బయటకు వస్తూ ఉంది. అంటే వీళ్ళు అభివృద్ధిని ఆస్వాదించకుండా, చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేకుండా ప్రజలకు ఇదిగో మీకు ఇది చేస్తాం, మంచి చేస్తాం, మీరు ఈసారి మిమ్మల్ని మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం, మమ్మల్ని గెలిపిస్తే చేసిన తప్పుని మేము సరిదిద్దుకుంటాం, ఇలాంటి వ్యాఖ్యలు కాకుండా ప్రజాస్వామ్యంలో మేము ఇష్టానుసారంగా మేము బిహేవ్ చేస్తాం, భయపడండి అని భయంతో పరిపాలన కొనసాగించాలని చూస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటేస్తేనే గెలుస్తారు ఎవరైనా. ప్రజలను చంపేస్తాం, పొడి చేస్తాం, రప్ప రప్ప గంగమ్మ జాతర అంటే ఎవడేస్తాడు ఓట్లు మీకు? అంటే మీకు భయపడేయాలా? తొక్కి తాట తీస్తారు ప్రజలు. ఆంధ్ర ప్రజలు అంతా మీరు మీ రౌడీలకు భయపడేటువంటి వ్యక్తిత్వం కాదని చెప్పి చాలా మంది ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ప్రజల దగ్గర ప్రజాస్వామ్యంలో పెగ్గింగ్ చేసుకోవాలి. అయ్యా దయచేసి ఓట్లేయండి, మీకు మంచి చేస్తాం, మేము మానవత్వంతో ప్రవర్తిస్తాం, బూతులు మాట్లాడడం, అసెంబ్లీని ఆ పవిత్రతని దెబ్బతీయం అని చెప్పి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల్ని వాళ్ళ మనసులో గెలుచుకోగలిగితే అప్పుడు మీకు ఓట్లేస్తారు ప్రజలు ఆలోచించి. అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదనుకోండి, అది వేరే విషయం. అరే నిన్నగా మొన్న అంబటి రాంబాబు కూడా ఎందుకే మనకు అంత రాజధాని, ఎందుకు అంత గొప్ప రాజధాని, అమరావతిని మించినటువంటి అమరావతి అంట ఢిల్లీ రాజధాని అంట, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగిన అంటూ అంబటి రాంబాబు చాలా అవాకులు చవాకులు. అంటే ప్రజలు గెలిపించి మంత్రిని చేస్తే నువ్వు ఇదే మాట్లాడాల్సిందే. ఒక అంబటి రాంబాబు ఏంది, ఒక పేరు నాని ఏంది, ఒక జోగి రమేష్ ఏంది? మీ దుర్మార్గపు మైండ్ సెట్. జోగి రమేష్ కూడా మరి కల్తీ మద్యం జగన్ గారి హయాంలో చక్కగా కోట్లు వెనకేసుకొని ఈ కూట ప్రభుత్వం మీద విషం చెమ్ముదాం అని చెప్పేసి నువ్వు మనుషుల్ని మోటివేట్ చేసి కల్తీ మద్యం చేయించావు, దొరికేసావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం నిన్ను చూడడానికి కూడా రాలేదు. మీలాంటి వ్యక్తుల్ని ప్రజలు గెలిపించి ఏం చేయాలి? కాబట్టి ఇలాంటి దరిద్రపు ఆలోచనలు పక్కన పెట్టి మీరు ప్రజా ప్రతినిధులుగా అన్ఫిట్, ఎమ్మెల్యేలుగా మీరు సూట్ అవ్వరు. సో మీరు నీతి నిజాయితీలతో వ్యాపారం చేసేటువంటి మంచితనం కూడా మీలో లేదు. అందుకని ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు, ఈ వ్యక్తుల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు, రాష్ట్రాన్ని రావణ కష్టం చేసే ఆలోచనలు మానుకొని ఇప్పటికైనా ప్రజా జీవితంలో పశ్చాత్తాపంతో మంచిగా బ్రతికే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఈ రోజు వీడియో. మరొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.